హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. తెలంగాణ ఐసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్ లిస్ట్ గురించి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకైతే షేర్ చేస్తున్నాను. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ యొక్క క్యాండిడేట్ ఖచ్చితంగా ఆ యొక్క హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా డాక్యుమెంట్స్ లిస్ట్ చూసుకున్నట్టయితే ఒరిజినల్ లిస్ట్ మరియు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్, ఏవైతే డాక్యుమెంట్స్ ఇప్పుడు చెప్తానో అవన్నీ ఒరిజినల్ ప్లస్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా స్పెషల్ కేటగిరీస్ ఎన్సిసి, అదేవిధంగా సిఏపి, స్పోర్ట్స్ అలాంటి వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్లస్ 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ వాళ్ళకు అలాట్ అయిన హెల్ప్ లైన్ సెంటర్స్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుందన్న లిస్ట్ గురించి చూస్తాం. ముందుగా చూసుకున్నట్టయితే టీజీ ఐసెట్ యొక్క 2025 ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, అదేవిధంగా క్యాండిడేట్ ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, డిగ్రీ మార్క్స్ మెమో, డిగ్రీ ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్, నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ 9th నుంచి డిగ్రీ వరకు, టీసీ డిగ్రీ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ మనకు జనవరి 2025 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్. ఎవరైతే ఈడబ్ల్యూఎస్కి అప్లై చేసుకున్నా వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫర్ ద ఇయర్ 2025 to 26ది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎవరైతే స్కూల్స్ వెళ్ళి చదవలేదో డైరెక్ట్గా సిట్టింగ్స్ రాస్తుంటారు కదా, వాళ్ళైతే 7 years ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నాన్ లోకల్ క్యాండిడేట్స్ వచ్చి 10 years ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీ సేవలో. అదేవిధంగా ఎంప్లాయర్ సర్టిఫికేట్, ఎవరికంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే జాబ్ కొరకు ఇంకొక స్టేట్కి వచ్చి ఉంటున్నారో వాళ్ళు ఎంప్లాయీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్సి టీసీ జిరాక్స్ ఉంటే ఆ యొక్క జిరాక్స్ కాపీని పెట్టుకోవాలి. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ కాంపిటెంట్ అథారిటీ స్టడీ సర్టిఫికేట్లో మైనారిటీ అని మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి ఆ యొక్క మైనారిటీ సర్టిఫికేట్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అదే ఎవరైతే పిహెచ్సి, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు తగిన సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతేనండి ఈ వీడియోలో. ఈ విధంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీ యొక్క హెల్ప్ లైన్ సెంటర్స్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతేనండి ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ.